హలో ఎవ్రీవన్. ఈరోజు మీతో ఒక చాలా అందమైన జ్ఞాపకాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇది మా స్కూల్ డేస్లో జరిగిన నిజమైన కథ. ఒక ఫ్రెండ్షిప్, కొన్ని చేతిరాత లెటర్స్, ఇంకా ఇప్పటికీ మర్చిపోలేని ఒక మెమరీ గురించి. చిన్నప్పుడు మనం అనుభవించిన కొన్ని క్షణాలు అప్పట్లో చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఇయర్స్ గడిచాక ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే వాటి విలువ ఎంతో అర్థమవుతుంది. సో స్టోరీ స్టార్ట్ చేద్దాం. అది స్కూల్ డేస్లో జరిగిన విషయం. నా పేరు హేమ. చిన్నప్పటి నుంచి నేను మా ఫ్రెండ్ కుమారి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం దాదాపు ప్రతిరోజు కలిసి ఆడుకునేవాళ్ళం. స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం. మా ఫ్రెండ్షిప్ చాలా అమాయకంగా, చాలా అందంగా ఉండేది. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా వాళ్ళు మా ఏరియా వదిలి వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారు. కొత్త ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయ్యారు. ఆ రోజు నుంచి మా ఇద్దరి జీవితాల్లో ఒక చిన్న మార్పు వచ్చింది. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగిందా, లేక దూరమైపోయామా? అది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. స్టోరీ నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకండి.